గుణాత్మకమైంది, శైలి పరిమాణాత్మకమైంది. పెంపక విధానం సామాజికీకరణకు ఉపయోగించే నిర్దిష్ట ప్రవర్తనను సూచిస్తే పెంపక శైలి పిల్లలను కల్పించే ఉద్వేగ వాతావరణాన్ని చూపిస్తుంది. పెంపక విధానాన్ని పాఠశాల నిర్ణయిస్తే శైలిని తల్లిదండ్రులు నిర్ణయిస్తారు. రెండింటి మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదు, రెండు ఒకే రకమైన భావనలు. ఆప్షన్ చూసి కామెంట్ చేయండి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. పెంపక విధానం సామాజీకరణకు ఉపయోగించే నిర్దిష్ట ప్రవర్తనను సూచిస్తే పెంపక శైలి పిల్లలకు కల్పించే ఉద్వేగ వాతావరణాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్ అండి. 32వ ప్రశ్న. సాధికారాత్మక పెంపక శైలి గల తల్లిదండ్రులు పిల్లలతో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తారు? ఎలాంటి చర్యలు లేకుండా పిల్లలను కఠినంగా శిక్షిస్తారు? పిల్లల ప్రవర్తనను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు? పరస్పరం చర్చించుకొని సమస్యను పరిష్కరించుకుంటారు? పర్యవేక్షణ లేకుండా పిల్లలు కోరుకున్నది చేయనిస్తారు? ఖచ్చితంగా ప్రతి మిత్రుడు ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో చాలా ఇంపార్టెంట్ టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా మిత్రులు సెట్కు ప్రిపేర్ అవుతున్న మిత్రుల కొరకు పేపర్ 1, పేపర్ 2 తెలుగు ఈ రెండింటికి సంబంధించి ఒకటే టెస్ట్ సిరీస్ తీసుకురాబోతున్నా. మేబీ ఈరోజు ఈవినింగ్ పబ్లిష్ చేస్తా. ఖచ్చితంగా అందులో నుంచి కూడా చెక్ చేయండి. సెట్ రాయబోయే మిత్రుల కోసం అది యూజ్ అవుతుంది. ఇక్కడ పరస్పరం చర్చించుకొని సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్ అండి. 33వ ప్రశ్న. విద్యార్థులు తమ అభ్యసన ప్రక్రియలో మెటకాగ్నిషన్ అంటే సవబుద్ధి, స్వబుద్ధి ఉపయోగిస్తే కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటి? అర్థం చేసుకోకుండా పాఠాలను వేగంగా గుర్తుంచుకోగలరు. పాఠ్యపుస్తకాలను చాలా పైపైన మాత్రమే చదవగలరు. పాఠ్యాంశాలను లోతుగా చదివి అవగాహన చేసుకొని తమ జ్ఞానాన్ని తామే నిర్మించుకోగలరు. ఇది వారిని పూర్తిగా ఉపాధ్యాయులపై ఆధారపడేలా చేస్తుంది. జర లైక్ అండ్ చేయండి. మన ఫ్రెండ్స్ చెప్తా ఉన్నారు చూడు, ఎంతమంది చెప్తారో ఒకసారి చూడండి. మీరు కూడా చెప్పండి, మీరు లైక్ చేయండి. పాఠ్యాంశాలను లోతుగా చదివి అవగాహన చేసుకొని తమ జ్ఞానాన్ని తామే నిర్మించుకోగలుగుతారు. మెటకాగ్నిషన్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 34వ ప్రశ్న. బండూరా పరిశీలన అభ్యాసన సిద్ధాంతంలో గ్రహించిన ప్రవర్తనాంశాలను మానసిక వ్యవస్థలో ప్రతీకలు లేదా శబ్ద రూపంలో నిల్వ ఉంచుకోవడాన్ని ఏమంటారు? అవధానం, ధారణ, పునరుత్పాదన, పునర్బలనం. అటెన్షన్, రిటెన్షన్, ప్రొడక్షన్, రీఇన్ఫోర్స్మెంట్. కొంతమంది ఏ అంటున్నారు, కొంతమంది సి అంటున్నారు. ఈ రెండు కావండి. ఇక్కడ ధారణ, రిటెన్షన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. అందరూ కూడా కమెంట్ చేయాలి మిత్రులు. 35వ ప్రశ్న. మనోవిశ్లేషణవాదుల ప్రకారం వ్యక్తి మనస్సులో దమనం చేయబడిన విషయాలను మరియు అనుభవాలను వెలికి తీయడానికి ఏ పద్ధతులను ఉపయోగిస్తారు? సాంద్రీకృత పద్ధతి లేకపోతే యత్నదోష పద్ధతి. ఈ రెండు. కళల విశ్లేషణ మరియు స్వేచ్ఛా సంసర్గం, బహుమతి మరియు శిక్షల పట్టికలు, కంఠస్థం చేయడం మరియు వల్లె వేయడం. ముప్పై ఐదవది వెరీ గుడ్ ఆన్సర్ అండి. కళల విశ్లేషణ, స్వేచ్ఛ సంసర్గం. ఇది ఆప్షన్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ 36వ ప్రశ్న. పాఠ్యాంశంలో పేర్కొన్న ఎరిక్సన్ మనోసాంఘిక సిద్ధాంతం ప్రకారం తీవ్రమైన పేదరికం పిల్లల ఉద్వేగ మూర్తిమత్వ వికాసాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఇది త్వరగా స్వయం ప్రతిపత్తిని మరియు శ్రమశీలతను పెంచుతుంది. ఇది పిల్లలలో అపనమ్మకం, సందేహం, పాత్ర సందిగ్ధత మరియు చొరవ లేకపోవడం వంటి ప్రవర్తనను దారితీస్తుంది. ఉద్వేగ వికాసంపై దీని ప్రభావం శూన్యం. ఇది జీవితం ముందే అత్యున్నత స్థాయి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. నేను క్వశ్చన్ ఆప్షన్స్ చదవకముందే ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి ఎంత స్పీడ్గా.
గుడ్ ఆన్సర్స్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 37వ ప్రశ్న. ఒక సాధారణ బాలుడిలో మానసిక వికాసం సరిగ్గా లేనప్పుడు అతడు సాంఘిక నైతిక వికాసాలలో కూడా వెనుకబడి ఉండడం ఏ వికాస సూత్రానికి సంబంధించింది? ఫ్రెండ్స్ లైక్ అంటే చేయండి. కొంతమంది చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు, మీరు కూడా అడగండి, మీరు కూడా లైక్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసాన్ని ఊహించలేము. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా ఆధారితంగా సాగుతాయి. వికాసం నిర్దిష్టం నుంచి సాధారణ వైపు సాగుతుంది. ఆప్షన్ ఏ కాదు, ఎవరు ఆప్షన్ ఏ పెట్టారు కామెంట్. ఇప్పుడు వస్తున్నాయి చూడు రైట్ ఆన్సర్స్. వెరీ గుడ్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా ఆధారితంగా సాగుతాయి. నెక్స్ట్ 38వ ప్రశ్న. తరగతి గదిలో అందరు విద్యార్థులకు ఒకే రకమైన బోధన తీరును ఎలాంటి మార్పు లేకుండా ఉపయోగించి బోధించడం ఎందుకు అసాధ్యం? కింద ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. పాఠశాలలో విద్యా సాంకేతిక లోపించడం వల్ల, విద్యార్థుల సంజ్ఞానాత్మక సామర్థ్యాలలో వైయక్తిక భేదాలు ఉండి వారిలో మంద అభ్యాసకులు మరియు ప్రతిభావంతులు కలిసి ఉండడం వల్ల, తల్లిదండ్రులు ప్రత్యేకంగా బోధనా పద్ధతులను అనుమతించకపోవడం వల్ల, రాజ్యాంగం అందరికీ ఒకే రకమైన స్మృతి స్థాయి మూల్యాంకనాన్ని నిర్దేశించడం వల్ల. క్వశ్చన్ లెంత్గా ఉంది, చదవండి, ఆన్సర్ని ఖచ్చితంగా చేయండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. చాలామంది ఆప్షన్ని కామెంట్ చేసిరు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ 39ది ఇంగ్లీష్లో ఉంది. ఇంగ్లీష్ మీడియంలో చూస్తున్న మిత్రులు అయితే ఖచ్చితంగా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. తెలుగు నెక్స్ట్ పేజీలో ఉంటుంది, చూపిస్తా. ఓకేనా? 39వ ప్రశ్న రండి. అపసామాన్య విస్మృతి వర్గీకరణ ఆధారంగా అమ్నీషియా అంటే స్మృతి నాశనం మరియు ఫ్యూగ్ల మధ్య గల ప్రాథమిక భేదమేంది? అమ్నీషియా తాత్కాలికమైంది. ఫ్యూగ్ ఎల్లప్పుడూ శాశ్వత స్మృతి నాశనం. అమ్నీషియా కేవలం శారీరక గాయం వల్లే వస్తుంది. ఫ్యూగ్ కేవలం బట్టి పద్ధతి వల్ల వస్తుంది. అమ్నీషియాలో గాయం వల్ల సాధారణ స్మృతి నష్టం జరుగుతుంది, కానీ ఫ్యూగ్లో వ్యక్తి తన గత జీవిత గుర్తింపును పూర్తిగా మర్చిపోయి వేరే ప్రదేశానికి వెళ్ళి కొత్త పేరుతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. వీటి మధ్య ఎలాంటి తేడా లేదు. రెండు సాధారణ విస్మృతి ప్రక్రియను మాత్రమే సూచిస్తాయి. ఇక్కడ ఆప్షన్ సిలో ఉన్నటువంటిది క్వశ్చనే అడిగినాం ఇంతకుముందు ఇదే లైవ్లో. ఇదే ఆన్సర్ అండి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. చాలామంది ఇప్పటికే ఆన్సర్ని కమెంట్ చేశారు. ఇది 40వ ప్రశ్న. ఇంగ్లీష్ మీడియంలో ఉన్నది, ఒకసారి చూసుకోండి. ప్లే స్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ని అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో టీజీటెట్ పేపర్ 1కి సంబంధించి తెలుగు టెస్ట్ సిరీస్ ఉంది. అంటే తెలుగు సబ్జెక్టుకి సంబంధించింది ఉంది, సైకాలజీకి సంబంధించింది ఉంది, ఇంగ్లీష్కి సంబంధించింది ఉంది, తర్వాత మ్యాథ్స్కి సంబంధించింది ఉంది, సోషల్ సైన్సెస్ ఈవీఎస్ ఉంటుంది కదా 5th క్లాస్ వరకు, 6th, 7th, 8th సంబంధించి సోషల్ సైన్సెస్ కూడా ఈ పేపర్ 1కి సంబంధించిన టెస్ట్ సిరీస్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఒక్కొక్క పాఠం నుంచి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసి ఇందులో ఉంచడం జరిగింది. పేపర్ 1ఏ కాదు, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంది, పేపర్ 2 సోషల్ స్టడీస్ కూడా ఉంది. ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఆ కోర్సుల్లో జాయిన్ కావాలంటే ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మున్నాబడి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్. అయితే 40వ క్వశ్చన్ చూపిస్తా. ఇది ప్రశ్న 40. ఒక ఉపాధ్యాయుని ప్రోత్సాహం పిల్లవాని అభ్యసన సామర్థ్యాన్ని పెంచొచ్చు, కానీ ఆ కృత్యానికి కావలసిన జైవిక పరిపక్వత ఆ శిశువులో లేకుంటే అభ్యసనం విఫలమవుతుంది. వికాస సూత్రాల ప్రకారం దీనిని విశ్లేషించండి. పరిపక్వత అనేది పూర్తిగా పరిసరాల బహుమతులపై ఆధారపడి ఉంటుంది. వికాసం అనేది కేవలం అభ్యసన ఉత్పత్తి మాత్రమే, జైవిక పరిమితులతో సంబంధం లేదు. పరిపక్వత అనేది అంతర్గత జైవిక సామర్థ్యాన్ని ఇస్తుంది. అభ్యసనాన్ని ఈ సిద్ధత అత్యంత ముఖ్యం. పరిపక్వత లేనిదే అభ్యసనం జరగదు. అభ్యసనం మరియు పరిపక్వత అనేది ఒకదానికొకటి వ్యతిరేక శక్తులు. ఖచ్చితంగా 40వ ప్రశ్నకి ఆన్సర్ని కమెంట్ చేయాలి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది మిత్రులు అయితే లైవ్లో ఉంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. క్లాస్ ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి కమెంట్స్లో. ఇంగ్లీష్ మీడియం పైన రావాలా? చాలా ప్రిపరేషన్కి మస్తు టైం తీసుకుంటున్నా ఫ్రెండ్స్. మీకోసం అయితే రెగ్యులర్గా ప్రిపేర్